అక్కడేం చేస్తున్నావే? నాన్న ఎలా ఉన్నాడా అని. అంత ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎలా ఉందా అని. ఎలా ఉందా అంటే మళ్ళీ ఏమైనా చేసావా? ఇంతక్కడి నుంచి తన కోసం వెతకలేక చస్తున్నాను. ఎక్కడ పెట్టావు దాన్ని? ఇక్కడ లేదమ్మా. మరెక్కడుంది? అది అది అయ్యగారికిచ్చానమ్మా. ఏంటి, నాన్నగారికిచ్చావా? సావిత్రి, పాలెవరికి? సార్కి. మా నాన్నగారు టిఫిన్ చేసిన తర్వాత పాలు తాగుతారు, చేస్తూ తాగరు కదా. అన్నీ ఒకేసారి ఎందుకు? ముందు టిఫిన్ తీసుకెళ్ళు, టిఫిన్ తిన్న తర్వాత పాలు తీసుకెళ్ళు. మంచి చెప్పినా అలా చూస్తావేంటి? సర్లే, నాకెందుకు వచ్చిన గొడవలే. ఈ కొంపలంతా నీ ఇష్టమే కదా, నాదేముంది? నీ ఇష్టం వచ్చినట్టే తీసుకెళ్ళు. సుబ్బారెడ్డి, ఇప్పుడేం పర్వాలేదు, బానే ఉంది. కానీ 2-3 రోజుల్లో తీసేస్తారు కొట్టు అవి. సరే సరే, ఉంటాను. సార్ తినండి. మీరు టిఫిన్ చేస్తూ ఉండండి, నేను పాలు తీసుకొస్తాను. అలాగేనమ్మా.
సార్ ఈ పాలు తాగండి. నిన్ను బాగా శ్రమ పెడుతున్నాను కదమ్మా. ఇందులో శ్రమే ఉందండి. ఇంట్లో ఉంటే మా నాన్నగారి కోసం చేయనా? మీరు అంతేగా. మీకోసం చేసే ఈ చిన్న పనులు శ్రమ అనుకుంటే మీరు మా కోసం చేసే వాటికి ఏమనుకోవాలి? మీరు మీ పిల్లల్లా మమ్మల్ని చూసుకుంటున్నారు, మేము మీ పిల్లల్లాగే ఉంటున్నాం. ఇందులో శ్రమ లేదండి, అభిమానం తప్ప. ఆ ఇంటికి తగిన కోడలు అమ్మా. ఏంటికండి? అదేనమ్మా, నీ భర్తకి తగిన భార్యవే అంటున్నాను. సరే సార్, మీరు పాలు తాగండి. అలాగేనమ్మా. ఇదిగోమ్మా. ప్రశాంతంగా పడుకోండి సార్. చాలమ్మా, పడుకోండి సార్. పాలల్లో కలిపిచ్చినా ఆయన గారిలో ఏ రియాక్షన్ లేదేంటి? అసలు అది పనిచేస్తుందా లేదా? ఏంటి అంత కంగారుగా అటు ఇటు తిరుగుతున్నావు? ఏం జరిగింది? అమ్మో, ఇప్పుడు ఈ మూలిక ఆయన గారికిచ్చిన విషయం చెబితే అంతెత్తున ఎగురుతుంది. ఏం జరిగిందంటే మాట్లాడవే. ఇంకా ఏం జరగాలమ్మా? ఆ సత్యగాడు లాయర్ని బ్యాంక్ మేనేజర్ని తీసుకురావడానికి వెళ్లాడు. ఇప్పుడు వాళ్ళొచ్చి ఆయన గారి చేత సంతకం పెట్టించుకుంటారు. అప్పుడు మనకి ఈ ఆస్తి ఉండదు, ఇప్పుడు మనం తింటున్న ఈ 4 మెతుకులు కూడా ఉండవు. సంతకం పెట్టడానికి ఆయనెవరు, పెట్టించుకోవడానికి వీళ్ళెవరు? రాని చెప్తాను. రండి. ఏంటిది? ఆయనకి మాయమాటలు చెప్పి ఈ ఆస్తి మీద పెత్తనం కొట్టేద్దామని చూస్తున్నావా?
నాకు ఆ ఉద్దేశం లేదు, ఆ అవసరమూ లేదు. అవును మరి, తమది జమీందారి ఫ్యామిలీ. ఇలాంటి చిన్న చిన్న వాటి మీద ఆశెందుకుంటుంది? తిండికి గతి లేక మా పంచలు చేరి మా నాన్నని మాయ చేసి ఆస్తి మొత్తం కొట్టేద్దామని చూసింది చాలక ఏ ఉద్దేశం లేదంట, అవసరం లేదట. సార్ చెప్పింది నేను చేస్తున్నాను. కానీ చేయిస్తుంది నువ్వే కదా. అయిన వాళ్ళు ఇంతమంది ఉంటే మమ్మల్ని కాదని ఆఫీస్ వ్యవహారాలు నీకు అప్పగించడమేంటి? ఆ విషయం వెళ్ళి సార్ని అడగండి. అడిగితే ఆయన సమాధానం చెప్పేలా చేశారా? లేదుగా. నువ్వు రాగానే మా ఇంటి వ్యవహారాలని చూసుకునే మా అన్నయ్యని బయటికి పంపించేశావు. ఇప్పుడు ఏకంగా అధికారం చేతిలో పెట్టుకొని మా అందరి మీద పెత్తనం చేయాలని చూస్తున్నావా? మర్యాదగా వాళ్ళని వెనక్కి పంపించేసి బుద్ధిగా నీ పని నువ్వు చూసుకో. కంపెనీ వ్యవహారాలు, చెక్ పవర్స్ నువ్వు తీసుకోవాలని చూసావనుకో, తరువాత నీ ఇష్టం. నేను అడిగితే సార్ ఇవ్వడం లేదు, నా మీద నమ్మకంతో ఇస్తున్నారు. నమ్మడానికి నువ్వెవరు? మాకేమన్నా చుట్టానివా అయినవాడివా? రేపు ఈ ఆస్తి మొత్తం నాదేనని మమ్మల్ని ఇంట్లోంచి బయటికి గంటవన్న గ్యారెంటీ ఏముంది? సరే, ఆయన ఇస్తాను అన్నాడనుకో, నాకు వద్దండి, మీ వాళ్ళెవరికైనా ఇవ్వండి అనకుండా వెళ్ళి వీళ్ళని వెంట పెట్టుకుని వస్తున్నావంటే మా ఆస్తిని కొట్టేయాలనేగా. చూడండి, నేను సార్ చెప్పింది చేయడానికి ఉన్నాను, మీరు చెప్పింది వినడానికి కాదు. నీకు పెత్తనం ఇవ్వడానికి మేము ఒప్పుకో. అది సార్ నిర్ణయం. ఎవరి నిర్ణయం అయినా సరే నీకు పెత్తనం ఇవ్వడానికి మేము ఒప్పుకో. నేను సార్ ఏం చెప్తే అది చేస్తాను. మీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. మీరండి సార్, తప్పకోండి. రండి. నమస్కారం సార్. నమస్కారం. చాలా నీరసంగా ఉంది, అందుకే అలా పడుకున్నాను. ఇప్పుడు పర్వాలేదు కదా సార్? అలా అయితే రెస్ట్ తీసుకోండి సార్, కావాలంటే మేము రేపు వస్తాం. పర్వాలేదు, మళ్ళీ రావడం ఎందుకు? సత్యాకి ఆస్తి వ్యవహారాలు చూసుకునేలా డాక్యుమెంట్స్ రెడీ చేశారా? చేసామండి, ఒకసారి చూస్తారా? మీరే చదవండి లాయర్ గారు. హరిశ్చంద్ర ప్రసాద్ అనే నేను నా స్థిర చరాస్తి వ్యవహారాలను, బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలను సత్యప్రసాద్ అనబడే వ్యక్తికి పూర్తి అధికారములు ఇచ్చుచున్నాను. ఈ రోజు నుంచి నా వ్యాపార వ్యవహారాలను చూసుకునే పూర్తి బాధ్యత సత్యప్రసాద్కి అప్పగిస్తున్నాను. ఇది పూర్తిగా స్పృహలో ఉండి నేను తీసుకున్న నిర్ణయం. చెక్ పవర్ అవన్నీ ఇస్తున్నట్టుగా మెన్షన్ చేశారా లేదా?
చేశానండి. మీకు ముఖ్యమైన సారాంశం వినిపించాను. మీరు ఒక్కసారి చూసి సంతకం పెడితే సరిపోతుంది. నీకు బాధ్యతలు అప్పగించక తప్పట్లేదు బాబు. సార్, 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 ఏమైంది సార్? సార్, 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 అమ్మా అమ్మా నాన్నగారు ఏమండి ఏమండి జరగండి సార్, జరగండి ఏమైంది సార్? ఏమండి అయ్యో నాన్న ఏమండి అయ్యో ఏమైంది మా నాన్నకి ఏమండి ఏమైందండి ఏమండి ఏమండి అయ్యో చేతికేమైంది నాన్న ఏమైందండి వసు నోటికేమైంది నాన్న ఏమండి అయ్యో నాన్న ఏమైందండి ఏం చేశారు మా నాన్నని నాన్న 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 ఇప్పటి వరకు బానే ఉన్నారుగా ఇంతలోనే ఏమవుతుంది మీరే మా నాన్నని ఏదో చేశారు ఏంటండి అలా మాట్లాడుతున్నారు? నాన్న నాన్న ఏమండి ఏమైంది నాన్న నాన్న ఏమండి నాన్న 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 ఏమండి ఏమైందండి నాన్న నాన్న హలో డాక్టర్, నాన్న నాన్న అయ్యో నాన్న ఏమండి రండి డాక్టర్ గారు, సార్ రూమ్ లో ఉన్నారు, రండి. సడన్ గా ఇలా ఎలా జరిగిందండి? నేను బయటికి వెళ్ళేటప్పుడు కూడా సార్ బాగానే ఉన్నారండి. వచ్చేసరికి నీరసంగా ఉంది అన్నారు. మాట్లాడుతూనే సడన్ గా ఇలా అయిపోయారు. మీరందరూ ఒకసారి బయట వెయిట్ చేయండి.
డాక్టర్ గారు ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? పర్లేదు కదా? చెప్పండి డాక్టర్ గారు. సార్కి పక్షవాతం వచ్చిందమ్మా. ఏం పొరపాటు జరిగింది? చాలా పెద్ద పొరపాటు జరిగింది సావిత్రి. సార్కి ఇవ్వకూడని మెడిసిన్ ఏదో ఇచ్చారట. రాంగ్ మెడిసిన్.